ఒకటి తినలేదు, రెండు తాగలేదు. ఒక స్థితికి వచ్చేటప్పటికీ నిస్త్రాణ కొంచెం వస్తుంది. వచ్చి ఫోన్లే అలా పడుకుంటే బాగుండు, కాస్త ఉత్తరీయం వేసుకుని అనిపిస్తుంది. అలా పడుకోకూడదు. అందున దీక్షితుడు అందుకే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోకూడదు. అలాగా మీరు పగలు రాత్రి కూడా ఏకాదశి తిథి ఉన్నంతసేపు, అంటే ఏకాదశి ఎప్పుడు మొదలైందో అప్పుడు ఒక రాత్రికి కూడా పరివ్యాప్తం అవుతుంది. ఆ రాత్రి ఆ పగలు మీరు జాగరణ యందు ఉపవాసమునందు ఉండాలి. అంటే మారుస్తూ ఉండాలి. ఒకటే చేస్తున్నారనుకోండి, మనసు ఏమవుతుందంటే దాన్ని విడిచిపెట్టి ఇంకో చోటుకి వెడుతుంది. అందుకే ఏకాదశి చేసేటప్పుడు ఏం చేస్తారంటే సంఘంగా చేస్తారు. సాధారణంగా ఏకాదశి తిథిని ఒక్కడే చేయడం కొంచెం కష్టం. ఒక సంఘంగా అనుకుని ఏం చేస్తారంటే, ఏదో ఏకాదశి ప్రవేశించేటప్పటికీ సంధ్యావందనం చేసుకుని ఇంట్లో కులదేవతార్చన చేసుకుని అందరూ